మన ఓటమికి కారణాలు బయట నుండి ఎక్కడి నుండో రావట, మనలో నుండే వస్తూ ఉంటాయట. మనలో ఉన్నటువంటి చెడే మనల్ని ఓడిపోయేలాగా చేస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి భయం కావచ్చు, విపరీతమైనటువంటి కోపం కావచ్చు, విపరీతమైనటువంటి ఆవేశం కావచ్చు, విపరీతమైనటువంటి అహంకారం కావచ్చు, మన ప్రవర్తనని పూర్తిగా మార్చేస్తూ ఉంటుంది. ఈ ప్రవర్తన ఆధారంగానే మనము గెలుపు అంచుల వరకు చేరుకొని తిరిగి ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఓటమి అనేది ఎక్కడి నుంచో వస్తుందనుకుంటూ బయటి పరిస్థితులను నిందించుకుంటూ కూర్చోటం కాకుండా, ఓటమి అనేది మనలో నుండే వస్తుందని, మనలో ఉన్నటువంటి చెడే మనల్ని ఓడిపోయేలాగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మనల్ని మనమే జయించేటువంటి ప్రయత్నం చేయాలి. నేను చేయగలను లేదు అనేటువంటి భయం ఉందనుకోండి, ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెయ్యగలను అనేటువంటి ధైర్యంతో, నమ్మకంతో ముందడుగు వేసామనుకోండి, ఖచ్చితంగా సాధించి చూపిస్తాము. అంటే ధైర్యం, నమ్మకం ఎవరిలో ఉండాలి? మనలోనే ఉండాలి కదా, మన నుండే రావాలి కదా. అంటే గెలుపు